చెప్పండి. ఇది ఈ ఐలాపూరేనా? అవును మేడం, మైలాపురం మేడం. మీ పేరు? అఖిల్ మేడం. సో ఎట్లాంటి డెవలప్‌మెంట్ చూసావు నీ ఓటు హక్కు వచ్చి నుంచి? మేడం ఇక్కడ గానీ, మా గల్లీలో గానీ బోర్లు ఖరాబ్ అయితే అన్న బోర్లు స్వయంగా అన్న సొంత ఖర్చులతోటి రిపేర్ చేయిస్తాడు. అలాగే 3 సంవత్సరాలుగా ఇన్‌కంప్లీట్‌గా ఉన్న మండపం అంటే గణపతి మేమంతా గల్లీ వాళ్ళం కలిసి ఒకటే పెట్టుకుంటాం మేడం అక్కడ. హ్మ్. అందరం కలిసి. అయితే అది 3 సంవత్సరాలుగా ఇన్‌కంప్లీట్‌గా ఉన్నది. అన్న సొంతంగా మొన్న రీసెంట్‌గా కంప్లీట్ చేసేసిండు మేడం. గల్లీ వాళ్ళందరిది. డబ్బులు 3 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మా కోసం అందరి కోసం అది కంప్లీట్ చేయించిండు మేడం. అలాగే గ్రామం కోసం. అలాగే మళ్ళీ ఎక్కడ కూడా బోర్డు ఖరాబ్ అయిన అన్న సొంతంగా చెప్పగానే తొందరగా వచ్చి చేసేస్తాం మేడం. సంవత్సరాలుగా ఇన్‌కంప్లీట్‌గా ఉన్న గణపతి మండపం గానీ, దుర్గామాత మండపం గానీ మేడం. అయితే అది 10 లక్షల నిధులు వస్తే అన్న సొంతంగా అంటే లక్ష్మీనారాయణ అన్న గారు సొంతంగా తన సొంత ఖర్చులతో 3 లక్షల డబ్బులతోటి మాకు గణపతి మండపం రిపేర్ చేయించిండు మేడం మొత్తం. ఆ గల్లీ వాళ్ళ కోసం మళ్ళీ బోర్లు గానీ, సొంతంగా ఎక్కడైతే వీధి దీపాలు లేవో ఆ వీధి దీపాలు గానీ అన్నీ అన్న చెప్పగానే లక్ష్మీనారాయణ అన్న స్పాట్‌లో స్పందించి మాకు అన్ని కంప్లీట్ చేసేసిండు మేడం. అక్కడ మశాన వాటకం కాడ ఒకటి ఇంత ముందు 5 ఏళ్ల క్రితం అది మశాన వాటకం అంటే మొత్తం గలీజ్గా ఉండేది. అన్న అక్కడ వచ్చిందంటే తన సొంత డబ్బులు పెట్టి లైట్లు ఏర్పాటు చేసిండు. వ్రతం కాడికించి అన్ని సొంత డబ్బులు పెట్టి ఏర్పాటు చేసేసిండు. అన్న ఎవరికైనా కానీ మళ్ళా మా గల్లీకి తెలందాక ఎవరికైనా ఏమైనా అయిందంటే అన్నగారికి ఫోన్ కొడితే వచ్చి లక్ష్మీనారాయణ గారు వెంటనే గరీబ్ వాళ్ళని కానీ వాళ్ళని కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి పరిచయించి మళ్ళీ ఇదొకటి పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఫోన్ చేసినా కూడా తన డబ్బులు తెప్పించి తీసుకునే వ్యక్తి కాదు. సొంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి గరీబ్ వాళ్ళని చేపించి దవాఖాన చేంజ్ చేసి మళ్ళీ తోలుకొచ్చిందన్న. గరీబ్ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసిన కాడికి 10 నిమిషాలు 5 నిమిషాలు వచ్చి అందుకునే పరిస్థితి ఉంటుంది. వచ్చి ఏం పరిస్థితి ఉన్నది ఏం కథ అని తీసుకొని వెళ్తారు మేడం.